హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రేఖా లీగల్ ఐక్యూ ఛానల్. సో నాకు ఈరోజు 3 మెసేజెస్ వచ్చాయన్నమాట. సో మెయిన్లీ ఫస్ట్ మెసేజ్ వచ్చింది, మేడం ఆన్ 14th August 2025 ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సర్టిఫికేట్స్ అప్ టు నౌ ఐ డిడ్ంట్ గెట్ వెరిఫికేషన్ అండ్ అప్రూవ్డ్ అని వచ్చింది. సో వాళ్ళకి నేను రిప్లై కూడా పంపించాను. ఏమని అంటే, సో మీరు ఎందుకంటే అక్కడ మనకు కనిపిస్తుంది కదా మెయిన్ వెబ్సైట్లో ఇక్కడ హెల్ప్ లైన్కి వెళ్ళి ఇక్కడ ఉన్న నంబర్స్ ఉన్నాయి కదా 2 నంబర్స్, అక్కడ నంబర్స్ని మనం కాల్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. 10 AM నుంచి 6 PM వరకు మనం కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక మనకి కాల్ అటెండ్ చేయలేదు అనుకోండి, ఈమెయిల్ సర్వీస్ పెట్టండి. మీరు ఈమెయిల్ సర్వీస్ మీకు ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఈమెయిల్ సర్వీస్ ఎలా పెట్టాలనేసి. ఒకసారి ఈమెయిల్ సర్వీస్ పెట్టి మీ యొక్క ప్రాబ్లమ్ని అక్కడ చేస్తే వాళ్ళు కూడా చదివి చెప్తారనమాట. ఏమైనా ఉంటే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని కూడా అప్లోడ్ చేయండి, అక్కడ మ్యాటర్ రాయండి, సబ్జెక్ట్ ఇది పలానా ప్రాబ్లం అనేసి చెప్పి నాది ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు, అప్రూవ్ అవ్వలేదు అనేసి అక్కడ మీరు సబ్జెక్ట్లో రాసి మీరు ఏమైతే చెప్పాలనుకుంటే ఆ మ్యాటర్ అనేది మెసేజ్లో పెట్టండి. సో మీకు అలా కనిపిస్తుంది. సో అట్లా కూడా మీరు ఈ 2 విధాలుగా చేయొచ్చు. ఓకేనా? సో క్రాంతి గారికి మెసేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడే రీసెంట్గా వచ్చింది నాకు మెసేజ్. సో హాయ్ మ్యామ్, నాకు అప్రూవ్ రాలేదు, నేను ఎస్సీ డాడ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేదు, బట్ దే ఆర్ ఆస్కింగ్ ఇన్కమ్ సర్టిఫికేట్. యాక్చువల్లీ ఐ థింక్ మమత 6719. సో మీరు చేసిన తప్పు ఏంటంటే, స్టార్టింగే మనము ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్లోకి వెళ్తామో స్టార్టింగే అక్కడ మనకి ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా లేదా అన్న దగ్గరే అక్కడ ఆప్షన్ ఉంటుంది అనేసి ఆప్షన్ ఉంటుంది. మీరు అప్పుడే నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఉంటే మనకి ఇక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అడగకపోతుంది అనమాట. సో అయినా కూడా మీకు అడుగుతుందంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈమెయిల్ సర్వీస్కి వెళ్ళొచ్చు. మీకు కూడా ఇదే అనమాట. ఖచ్చితంగా మీరు హెల్ప్ లైన్ సర్వీస్కి కాల్ చేయండి. ఎక్కడైతే ఇక్కడ మీకు 2 నంబర్స్ కనిపిస్తున్నాయో హెల్ప్ లైన్ సర్వీస్కి కాల్ చేసి మీరు ఈ పలానా ప్రాబ్లం అని చెప్పండి అండ్ ఈమెయిల్ పెట్టండి. ఈమెయిల్ పెడితే కూడా వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతారు. ఈమెయిల్ పెట్టి అక్కడ పెట్టండి, ఐఎమ్ లైక్ మై డాడ్ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఐ డోంట్ హ్యావ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టి మీరు అక్కడ రాయండి. మ్యాటర్ ఏదైతే చెప్తున్నారో మ్యాటర్ రాయండి. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అడగడం వల్ల ఐ హోప్ మీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా, అప్లికేషన్ నెంబర్ రాలేదు కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆల్రెడీ డేట్ 14 అయిపోయింది కదా, 19th వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అక్కడ అడుగుతుంది అంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా ఒకటి మనం సబ్మిట్ చేయండి, అది అప్రూవ్ అవ్వదు అనమాట. సో ఆ టైంలో మీరు ఏదో ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో ఒకటి అప్రూవ్ చేసేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉండే. మీరు నాకు క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ రాయలేదు. నాకు తెలిసి, ఎందుకంటే నాకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చిందనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లై చేయలేకపోతే నాకు అప్పటికి ఇంకా టైంకి రాలేదు ఇన్కమ్ సర్టిఫికేట్. అప్లై చేయకపోతే అది ఆప్షన్ సబ్మిట్ అవ్వలేదు అప్లికేషన్. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఆ టైంలో ఏదో ఒక ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఏం చేస్తారు, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా పెట్టేసి, ఫోటో ఉంటే పెట్టేసి, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అదైనా సరే ఫోటో పెట్టేసి మీరు అప్లికేషన్ని మనం అప్లోడ్ చేయాల్సింది. అది మీరు మిస్టేక్ అయినట్టుంది. ఇప్పుడు టైం కూడా అయిపోయింది కదా 14th. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్కి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో సెకండ్ కౌన్సిలింగ్కి మాత్రం మీకు తప్పకుండా చెప్తున్నాం మమతా గారు, రిజిస్ట్రేషన్ స్టార్టింగ్లోనే ఉంటుంది. మనకి ఏంటంటే, మీరు ఉందా లేదా అని స్టార్టింగే అడుగుతుంది. అక్కడ మీరు లేదని పెట్టుకున్నారనుకోండి, మీకు లాస్ట్ వరకు మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడగదు అనమాట. సో ఇది నెక్స్ట్ టైం మర్చిపోకుండా నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొకటి మెసేజ్ పెట్టారు, మేడం ఐ ఆల్సో సబ్మిటెడ్ మేడం బట్ కాంట్ అప్రూవ్డ్ మేడం అని ఉంది. సో మీరు అప్రూవ్ అవ్వలేదంటే మీరు ఒకసారి మీరు కూడా ఈమెయిల్ సర్వీస్కి వెళ్ళేసి ఒకసారి మెసేజ్ పెట్టండి, సార్ నేను అన్ని పెట్టాను ఎందుకు అప్రూవ్ అవ్వలేదని. అప్రూవ్ ఎందుకు అవ్వట్లేదు అంటే, ఏదైనా మీరు తప్పు పెట్టారా, ఏదైనా వెరిఫికేషన్లో ఇట్లా వెరిఫైడ్ అయ్యి అప్రూవ్ అవ్వలేదంటే మీరు ఖచ్చితంగా ఈమెయిల్ సర్వీస్లోకి వెళ్ళి మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టవచ్చు. ఎందుకంటే వెరిఫికేషన్ ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అక్కడ రిజెక్టెడ్ అని వచ్చేస్తుందంట. సో వెరిఫికేషన్ అని మీకు వచ్చి అప్రూవ్ అవ్వలేదు అంటే సమ్ వాట్ వాళ్ళు ఏమైనా డిలే చేసి ఉండొచ్చు. ఒకసారి మీరు ఈమెయిల్ సర్వీస్కి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ పెట్టండి, నాది ఇలా అవ్వలేదు, ఏమైనా మిస్టేక్ ఉందని అడగండి. అండ్ ఈవెన్ వీలవుతే కాల్ చేయండి, ఎందుకంటే టైం అయిపోయింది. ఈరోజు 19th డేట్ మీరు చూడొచ్చు. రేపు 20కి మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పటికీ కాలేదనుకోండి, నో ప్రాబ్లం, మీరు సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్ అప్పుడు కూడా నేను పెడతాను, మీకు టెన్షన్ పడకండి. సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే చూపిస్తుందో నేను అప్పుడు వీడియో చేస్తాను. సో ఈసారి అప్లై చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా అప్లై చేయండి.
ఎందుకంటే మీరు కరెక్ట్‌గా ఫస్ట్ చదవకుండా అప్లై చేసి తర్వాత ప్రాబ్లమాటిక్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో స్టార్టింగ్ డేట్స్‌లోనే మనం అప్లై చేస్తే మనకేదన్నా సొల్యూషన్ కూడా వస్తుందనమాట. లాస్ట్ డే వరకు మనం వెయిట్ చేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్రాంతి గారు కూడా లాస్ట్ డే ఆన్ ద 14థ్ చేశారంట. డిడ్ంట్ గెట్ వెరిఫికేషన్ అని ఉంది. సో లాస్ట్ డే రోజు అప్లై ఎప్పుడు చేయకూడదు. నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట. ఎప్పుడైనా ఎందుకంటే లాస్ట్ డే రోజు సర్వర్ స్లో ఉంటుంది. ఏదైనా ఒకటి టెక్నికల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో దాని ద్వారా మనం అప్లై చేసింది కూడా పోదు. సో ఎప్పుడైనా సరే స్టార్టింగ్ డేస్ ఎప్పుడైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ 2-3 డేస్‌లోనే అప్లై చేసేసుకోవాలి. సో వాళ్ళకి కూడా వెరిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకు కూడా తొందరగా రిజల్ట్ అనేది వస్తుందనమాట. సో మీరు లాస్ట్ డే రోజే చేసే వరకు మీకు డిడ్ంట్ గెట్ వెరిఫికేషన్ అని పెట్టారు క్రాంతి గారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ డిడ్ంట్ గెట్ సర్టిఫికేట్స్ అని పెట్టారు. డిడ్ంట్ గెట్ వెరిఫికేషన్ అండ్ అప్రూవ్డ్ అని ఉంది. సో అయితే మీది ఇక్కడ అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టే దానికి అర్థం మేబీ. ఎందుకంటే వెరిఫికేషన్ అయిపోయి ఇప్పుడు రేపటికి మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. సో మీ ముగ్గురికి నేను చెప్పేది ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా స్టార్టింగ్ అప్లికేషన్ రాగానే నేను చెప్తాను మీకు. సో స్టార్టింగ్ 2 డేస్ 3 డేస్లోనే మీరు అప్లై చేసుకోండి. అది కూడా జాగ్రత్తగా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ నాట్ అప్లికేబుల్ అని కూడా ఉంది అక్కడ ఆప్షన్. మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు చెక్ చేస్తే నాట్ అప్లికేబుల్ అని ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా నాట్ అప్లికేబుల్ అని మీరు క్లిక్ చేసుకుంటే మీకు లాస్ట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ అడగదనమాట. సో ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఏం టెన్షన్ పడకండి. సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.